హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి పదవీ విరమణ వయస్సు పెంచే ఆలోచన లేదు. ఫిబ్రవరి 7వ తేదీన ఐటీపై పెద్ద ప్రకటన. మంత్రి శ్రీధర్ బాబు అంటూ మనకు ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ఐటీకి సంబంధించి పెద్ద ప్రకటన ఉండబోతోందని తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో శ్రీధర్ బాబు మంగళవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. డ్రైపోర్ట్ లింక్ పరిష్కారమైంది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడారు. తెలంగాణలో 2 డ్రైపోర్టులు వస్తున్నాయి. టైర్ 2 సిటీల్లో పరిశ్రమలు, ఐటీ అభివృద్ధి చేస్తామంటూ ఈ విధంగా తెలిపినట్లుగా అయితే ఇచ్చారనమాట. ఈ విధంగా అయితే పదవీ విరమణ వయసు పెంచే ఆలోచన లేదు అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డిఎస్సితో పాటే మోడల్ స్కూళ్ళ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి అంటూ మనకైతే ఇచ్చారనమాట. డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి అంటూ ప్రభాత వార్త పేపర్లో అయితే పబ్లిష్ అయింది. తెలంగాణలో ఈ ఏడాది కొత్తగా జారీ చేయనున్న డిఎస్సి 2025తో పాటే మోడల్ స్కూళ్లలో పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యా డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ లింగయ్యకి విజ్ఞప్తి చేశారు అంటించారు. టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్తో పాటు మోడల్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. ఖాళీల సేకరణ జరుగుతుందని, మోడల్ స్కూల్ నోటిఫికేషన్పై కసరత్తు జరుగుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారని తెలిపారు. వర్గీకరణ అంశంపై నిర్ణయం కోసం చూస్తున్నామని, ఫిబ్రవరి నుంచి మే లోపు నోటిఫికేషన్స్పై నిర్ణయం ఉంటుందని అధికారులు తెలిపారని చెప్పారు అంటూ ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్, టీటీసీ సిలబస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి చేర్చాలని భావిస్తున్న పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు అంటూ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న టీచర్ ట్రైనింగ్ కోర్సు టీటీసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టును ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 2 సంవత్సరాల పాటు కొనసాగే టీటీసీ కోర్సుల్లో ఏఐ సబ్జెక్టును ప్రారంభించాలని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏఐకి మార్కెట్ విలువ ఉంటున్న నేపథ్యంలో భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఏఐను బోధించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిగ్రీ కోర్సుల్లో ఏఐని ప్రారంభించిన ప్రభుత్వం ఇంటర్మీడియట్లోనూ ఇంగ్లీష్లో ఏఐకి సంబంధించిన ప్రాథమిక అంశాలను కొనసాగించాలని భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పాఠశాల స్థాయిలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం టీటీసీలో ఏఐని ప్రారంభించాలని భావిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. పదోన్నతుల ప్రక్రియలో వేగం పెంచండి, అధికారులకు మంత్రి ఉత్తమ ఆదేశం అంటూ ఇచ్చారు ఆంధ్రజ్యోతి పేపర్లో. దీని గురించి చూద్దాం. నీటిపారుదల శాఖ అధికారుల పదోన్నతుల ప్రక్రియలో వేగం పెంచాలని మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పదోన్నతులపై మంగళవారం ఆయన అధికారులతో సమీక్షించారు. చీఫ్ ఇంజనీర్ నుంచి ఈఎన్సీలుగా పదోన్నతి కల్పించే ఫైల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి, సూపరింటెండెంట్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్గా పదోన్నతులు కల్పించే ఫైల్ సాధారణ పరిపాలనా శాఖకి చేరిందని అధికారులు గుర్తు చేయగా, వెంటనే జీఏడీ ముఖ్య కార్యదర్శి బెనహర్ మహేష్ దత్ ఎక్కాకు మంత్రి ఫోన్ చేశారు.
సమావేశం తక్షణమే నిర్వహించాలని నిర్ణయించారు. నీటిపారుదల శాఖలో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ రామగుండం, ఈఎన్సీ ఓ ఓ&ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 7 సీనియర్ చీఫ్ ఇంజనీర్లకు ఈఎన్సీలుగా పదోన్నతి కల్పించే అవకాశాలు ఉన్నాయి. వీరిలో 4 ఈ ఏడాదిలోనే పదవీ విరమణ చేయనున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఇక 9 చీఫ్ ఇంజనీర్, 23 దాకా ఎస్ఈ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. 26 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఈ పోస్టులు ఖాళీగా ఉండడంతో తక్షణమే పదోన్నతులు కల్పించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. నెక్స్ట్ అప్డేట్, గురుకులం పిలుస్తోంది అంటూ ఇచ్చారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు కల్పతరువుగా గురుకుల పాఠశాలలు. ఫిబ్రవరి 1 నుంచి ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం. పాఠశాలల్లో నాణ్యమైన చదువు సౌకర్యాలపై ఉపాధ్యాయుల ప్రచారం. దరఖాస్తుల స్వీకరణకు మిగిలింది మరికొద్ది రోజులే అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారు ఆంధ్రజ్యోతి పేపర్లో. సో దీని గురించి చూద్దాం. సంక్షేమ గురుకులాలు విద్యా వికాసానికి కల్పతరువుగా మారాయి. పేదింటి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాయి. నాణ్యమైన విద్యా సన్నబియ్యంతో భోజనం, కాస్మెటిక్స్, ఉచిత దుస్తులు, బెడ్షీట్స్, పుస్తకాలతో పాటు క్రీడా సాంస్కృతిక రంగాల్లో అకాడమీల ద్వారా శిక్షణ అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాన్ని అందిపుచ్చుకుంటే సర్వతోముఖాభివృద్ధికి చెందేందుకు, మంచి భవిష్యత్తు నిర్మించేందుకు అవకాశాలు ఉన్నాయి. 5వ తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్ వరకు ఉచిత చదువు, హాస్టల్ సౌకర్యాలు కల్పిస్తున్నాయి. గురుకుల విద్యార్థులకు తరగతుల ఆధారంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు తదితర ఇంటర్ రికార్డు పుస్తకాల వరకు పూర్తిగా ప్రభుత్వమే అందిస్తుంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాలు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. గురుకులాల ఉపాధ్యాయ బృందం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కలిసి గురుకులాల గురించి వివరిస్తున్నారు. గురుకులాల్లో చేరి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచిస్తున్నారు. 5వ తరగతిలో ప్రవేశాలకు విద్యార్థులు జిల్లాల్లోని ప్రభుత్వ లేదా అప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతూ ఉండాలి. ఇందుకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ఏడాది నుంచి కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను ముందే సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రులు వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.50 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు మించి ఉండొద్దు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉందని గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారు అంటే సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది.